సారెపాతు ప్రాంతానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏలియాని పంపించాడు. సారెపాతు ప్రాంతానికి ఏలియాను దేవుడు ఎందుకు పంపించాడంటే ఆ సారెపాతు ప్రాంతాన్ని దేవుడు దీవించడానికి. సునేమి గృహానికి దేవుడు నడిపించాడు. ఎందుకో తెలుసా? అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి గర్భఫలం లేకుండా బాధపడుతున్నటువంటి ఆ సహోదరికి చక్కని గర్భాన్ని, చక్కని కుమారుని ఇవ్వడానికి ఎలీషాను దేవుడు ఆ కుటుంబానికి నడిపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురుని దోర్క ఇంటికి పంపించాడు. చనిపోయి ఆ మేడ మీద ఉంది. చనిపోయి ఉన్నటువంటి ఆ దోర్కాను బ్రతికించడానికి దేవుడు పేతురుని పంపించాడు. చనిపోయిన దోర్క బ్రతికింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి పట్టణానికి పేతురుని దేవుడు పంపించాడు. ఎందుకంటే చీకటి శక్తులతో బాధపడుతున్నటువంటి వారిని విడిపించడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సేవకులు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ పట్టణాలు దీవించబడ్డాయి. నమ్ముతున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఇచ్చాపురం ప్రజలు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఇచ్చాపురం ప్రజలు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు చూపిస్తున్న ఆదరణ, మీరు చూపిస్తున్న ఆప్యాయత వెలకట్టలేనిది. ప్రైజ్ ది లార్డ్. మరి ముఖ్యంగా డాడీ విజయ్ కుమార్ డాడీ అయితే ఎంతో ప్రేమ. ఆమెన్. మరి రాణి అమ్మగారు ఒకసారి లేచి నిల్చుంటారమ్మా. సరే లేచి నిల్చోండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అమ్మగారు చూడండి, నిజంగా రాణి పేరులో ఉంది కానీ నిజంగా రాణి మనసే. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కృప కలుగును గాక. ఎంతగానో విజయ్ కుమార్ డాడీ అయితే ఎంతగానో గుండెల్లో పెట్టుకుంటున్నాడు. నిజంగా వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాన్ని ఆర్థికంగా, సామాజికంగా, సేవాపరంగా, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా ఆయుర ఆరోగ్యాలతో వారి తరతరాలు దీవించబడును గాక. కృప కలుగును గాక. మరి ముఖ్యంగా సర్జన్ తమ్ముడిని, వారి కుటుంబాన్ని, వారి అన్నదమ్ముల్ని, వారు నడిపిస్తున్నటువంటి బోటుని నా దేవుడు సంవత్సరాది మొదలుకొని ఈ రోజు నుంచి అనేకమైనటువంటి దీవెనలతో, ఆశీర్వాదాలతో వారి కుటుంబాన్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. కృప కలుగునుగాక. నా చేతులెత్తి దీవిస్తున్నాను, నీ కుటుంబం దీవించబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. అనగనగా బొంత పురుగుందంట. బొంత పురుగు కూర్చొని ఏడుస్తా ఉందంట. బొంత పురుగు కూర్చొని ఏడుస్తా ఉందంట. బొంత పురుగు ఏడుస్తుంది. బొంత పురుగు కూర్చొని ఏడుస్తా ఉంది. బొంత పురుగు దగ్గరికి పావురం వెళ్ళిందంట. పావురం వెళ్ళి, బొంత పురుగా ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, బొంత పురుగు అందంట, నన్నెవ్వరు ఇంట్లోకి రానియట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు అని చెప్పి భయపడుతుంది, ఏడుస్తుంది. ఏమైంది అంటే, ఎవరింటికి వెళ్ళినా చీదరిస్తున్నారు, ఎవరింటికి వెళ్ళినా ఎగతాళి చేస్తున్నారు, ఎవరింటికి వెళ్ళినా కర్రలతో నెట్టేస్తున్నారు, ఎవరింటికి వెళ్ళినా చీపురుతో ఊడ్చేస్తున్నారు. ఎందుకు నన్ను ఇలా పుట్టించాడు, ఎందుకు నాకు ఈ జీవితం అని ఏడుస్తూ ఉంది. ఏడుస్తుంటే, ఎందుకు యేసయ్యా నన్ను ఇలా పుట్టించావు, ఎందుకు యేసయ్యా నాకు ఈ జీవితం ఇచ్చావు అని ఏడుస్తుంది బొంత పురుగు. దేవుడు అన్నాడంట, భయపడకు, దిగులు పడకు, ధైర్యంగా ఉండు అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయపడకు, దిగులు పడకు, ధైర్యంగా ఉండు అన్నాడంట. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఒకరోజు పావురం వచ్చి, ఏయ్ బొంత పురుగు, ఛీ, ఏంటి నీ బ్రతుకు, ఛీ, నేను చూడు ఎంత తెల్లగా ఉన్నానో,
అందరు నన్ను ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు, అందరు నన్ను ఇన్వైట్ చేస్తున్నారు, నిన్ను ఎవరు నానియట్లేదు, చీని బ్రతుకో అని బొంత పురుగును అంటుంటే బొంత పురుగు గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తా ఉందంట. ఎందుకు ప్రభువా నాకు ఈ జీవితం ఇచ్చావు, ఎందుకు ప్రభువా నా జీవితం ఇలా చేశావు అని బొంత పురుగు ఏడుస్తుంటే బొంత పురుగుతో దేవుడు అన్నాడంట, ఓపికతో ఉండు, నిన్ను నేను దీవించబోతున్నాను అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. బొంత పురుగు ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది, నిందలు పడుతుంది, అవమానాలు పడుతుంది, ఎవరింటికి వెళ్ళినా తృణీకరించబడుతుంది. ఒకానొక టైం వచ్చింది, ఆ టైము రాగానే బొంత పురుగు కాస్త సీతాకోక చిలుకగా మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. సీతాకోక చిలుకగా మారిపోయింది. సీతాకోక చిలుకగా మారగానే సీతాకోక చిలుక పావురం దగ్గరికి వెళ్ళింది. ఏయ్ పావురమా, నువ్వు ఒకటే కలర్, దేవుడు నన్ను 7 కలర్లుగా దీవించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఏ వేదనతో వచ్చావో, ఏ దుఃఖముతో వచ్చావో, ఈరోజు నీ కన్నీళ్ళని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, నీ బాధలను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, నీ కన్నీళ్ళు నాట్యముగా మార్చబడే రోజు ఉంది. ఇదే రోజు నీ చరిత్రను నా దేవుడు మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, కృప కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 5వ వచనం చదివి సహాయం చేయి చిన్న. ఆ మెసేజ్ ఎత్తుకుతున్నాను, ఆ మెసేజ్గా దేవుడు ఇక్కడికి రాగానే మెసేజ్ చేంజ్ చేసిండు. హల్లెలూయా, కృప కలుగును గాక. 23వ అధ్యాయం 5వ వచనం చదివి సహాయం చేయండి. అయితే నీ దేవుడైన యెహోవా, మైక్, అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనుక, నిన్ను ప్రేమించెను గనుక, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపము ఆశీర్వాదముగా చేసెను. ఆ శాపమును ఆశీర్వాదకరముగా మార్చెను. ఆమేనండి. ఈరోజు మీ శాపాన్ని ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. నమ్మకం ఉంటే పక్కన వారికి చెప్పండి, శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. ఆమేన్. చెప్పండి పక్కన వారికి, సెకండ్ తీసుకొని, నీ శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. నీ శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, బాలక్ అనే రాజు ఈ ప్రజలను శపించడానికి బిలాము అనే ప్రవక్తను పిలుస్తాడు. బిలాము అనే ప్రవక్త శపిస్తే వాళ్ళు శపించబడతారు అని చెప్పి ఈ బాలక్ అనే రాజు ఈ బిలాము అనే ప్రవక్తను పిలిచి ఆ ప్రజలను నువ్వు శపించాలి అని చెప్పి ఆర్డర్ ఇష్యూ చేస్తాడు. ఈ ప్రవక్త వెళ్ళి మోకరిస్తున్నాడు. మోకరించి, ప్రభువా, ఈ రాజు అయితే ఆ ప్రజలను శపించమంటున్నాడు, మరి ఆ ప్రజలను శపించమంటావా అని ఈ ప్రవక్త అడుగుతుంటే దేవుడు చెప్తున్నాడు, ఏయ్ బిలాము, బీ కేర్ఫుల్. ఆ ప్రజలు ఎవరనుకుంటున్నారు? నా ప్రజలు. ఒకవేళ ఆ ప్రజలను నువ్వు శపించినా ఆ శాపాన్ని నేను ఆశీర్వాదకరముగా మారుస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ గనక నువ్వు శపించినా నీ శాపాన్ని నేను ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాను. రీకాందాల రాబా షకేందియాల రాబా. హల్లెలూయా. ఈరోజు నిన్ను శపించడానికి ఎంతమంది పూనుకున్నా, నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎంతమంది పూనుకున్నా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? అనేక మంది నీ మీద మాంత్రిక శక్తులను రిలీజ్ చేయొచ్చేమో, అనేక మంది నీ పరిచర్యను పాడు చేయడానికి ప్రయత్నించొచ్చేమో, అనేక మంది నీ వ్యాపారాన్ని పాడు చేయడానికి, నీ పిల్లల్ని పతనం చేయడానికి,
నీ మీద అబద్ధ సాక్ష్యములు చెప్పి నీకు చెడు పేరు రావాలని ఎంతమంది టార్గెట్ చేస్తున్నారో, ఈరోజు మీకు శుభవార్త ఏంటిదంటే మీ శాపములను నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. అమ్మగారు టైం లేదు నాకు, స్పీడ్గా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి చదివి సహాయం చేయండి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా నుంటకై 120 మంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 4 ప్రేమ్. 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క ఒప్పచెప్పవలసినని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగల వాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజమంతటి మీద అతని నియమింపవలెనని. చదవండి 1 నుంచి 4 వచనాల వరకు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివితే దానియేలు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు జీవితాన్ని నాశనం చేయాలని, దానియేలు జీవితాన్ని పతనం చేయాలని దానియేలును టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు? పదవికి ఆశపడి దానియేలును ఎట్టి పరిస్థితులలో అవకాశం రాకూడదు అని దానియేలును టార్గెట్ చేస్తున్నారు. డబ్బుకు ఆశపడి ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని మోసం చేశాడు. తిండికి ఆహారానికి ఆశపడి యేసు ప్రభువుని మోసం చేశారు. కానీ దానియేలుని పదవి మీద ఆశతో తొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దానియేలు జీవితంలో జరుగుతున్నట్టుగా నీ జీవితంలో జరుగుతుందేమో. నిన్ను తొక్కాలని, నిన్ను నాశనము చేయాలని, నీ కుటుంబాన్ని పతనము చేయాలని, నీ వ్యాపారాన్ని పతనము చేయాలని, నీ జీవితాన్ని పతనము చేయాలని, నీ పరిచర్యను పతనము చేయాలని ఈరోజు ఎవరెవరైతే లేస్తున్నారో వారిని నా దేవుడు టార్గెట్ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, వీడు మంచి ఇల్లు కట్టుకుంటున్నాడు, మంచి సంఘము కట్టుకుంటున్నాడు, వీడు మంచి ఇల్లు కట్టుకుంటున్నాడు, వీడు మంచి కార్లు తిరుగుతున్నాడు, వీడు మంచి బట్టలు తొడుక్కుంటున్నాడు, వీడు మంచి మీటింగ్లు పెడుతున్నాడు. వీడిని తొక్కాలి, వీడిని నాశనము చేయాలి అని ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వారి వైపు నా దేవుని కన్ను దృష్టి పోతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, మా ముందే ఉన్నాడు, మా ముందే అన్నం కోసం అలమటించాడు, మా ముందే పెద్ద పెద్ద సభలు పెడుతున్నాడు, మా ముందే మంచి మంచి బట్టలు తొడుక్కుంటున్నాడు, మా ముందే మంచి మంచి కార్లలో తిరుగుతున్నాడు, మా ముందే మంచి మంచి మందిరాలు కడుతున్నాడు, మా ముందే మంచి వ్యాపారము చేస్తున్నాడు, మా ముందే మంచి చీరలు మంచి గోల్డ్ కొనుక్కుంటున్నాడు. వీరిని పతనం చేయాలి. నీ ఊర్లో నీకు వ్యతిరేకంగా మారుతున్నారేమో, నీ బంధువులలో నీకు వ్యతిరేకంగా మారుతున్నారేమో, నీ సంఘంలో నీకు వ్యతిరేకంగా మారుతున్నారేమో, నీ గ్రామంలో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో, నీ రాజకీయ పార్టీలో నీకు వ్యతిరేకంగా మారుతున్నారేమో. వ్యతిరేకముగా మారిన వారందరూ యేసు నామములో అనుకూలముగా మారబోతున్నారు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించెదను నిన్ను రక్షించుటకును విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక. చాలు. ఏం గోడలంట డాడీ? ఏం గోడలంట? సిమెంట్ గోడలు కాదు, ఆమేన్. మట్టి గోడలు కాదు, ఆమేన్. సిమెంట్ గోడలు కాదు, మట్టి గోడలు కాదు. ఏం గోడలు? ఇత్తడి ప్రాకారాన్ని, బాబో, ఇత్తడి ప్రాకారాన్ని నీ చుట్టూ నిర్మించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా.
నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చుట్టూ ఇత్తడి ప్రాకారాన్ని, ఆమేన్, నువ్వు చేస్తున్న వ్యాపారం చుట్టూ, మీరు చేస్తున్న వ్యాపారం చుట్టూ, మీరు చేస్తున్న సంఘాల చుట్టూ, మీరు చేస్తున్న పరిచర్యల చుట్టూ, మీరు చేస్తున్న ఉద్యోగాల చుట్టూ చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. మీరు పడుతున్నా, మీరు వెళ్తున్నటువంటి పడవ చుట్టూ, ఆ తోడ చుట్టూ, మీరు చేస్తున్న ఉద్యోగం చుట్టూ నా దేవుడు మామూలు ప్రాకారములు కాదు, ఇటుక ప్రాకారములు కాదు, ఇత్తడి 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 ప్రాకారాలను కట్టబోతున్నారు. గట్టిగా చెప్పలు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నమ్మిన దేవుడు ఇత్తడి ప్రాకారాన్ని నీ ముందు నియమిస్తాడు. వాళ్ళు బాణాలతో నిన్ను టార్గెట్ చేసినా, బాంబులతో నిన్ను టార్గెట్ చేసిన, AK-47తో నిన్ను టార్గెట్ చేసిన, AK-47లు ఏమి చేయలేవు. ఎందుకంటే నీ ముందు నిలుచున్నది యూదా గోత్రపు సింహము. హల్లెలూయా. ఏ క్యాన్సర్ నిన్నేం చేయలేదు, ఏ జ్వరము నిన్నేం చేయలేదు, ఏ అప్పులు నిన్నేం చేయలేవు, ఏ కష్టాలు, ఏ కన్నీళ్లు, ఏ నిందలు, ఏ అవమానాలు నిన్ను ముట్టలేవు. నేను ప్రకటిస్తున్న యేసయ్య నిన్ను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. దానియేలును టార్గెట్ చేశారు. చివరికి ఏమైంది? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహాల గృహలో పడదోసిరి. వారిని చెడపకరా చెడేవు అన్నారు పెద్దలు. నా మాటలు అర్థమైతన్నాయా వ్యర్థమైతన్నాయా? చెడపకరా చెడేవు అన్నారు పెద్దలు. ఎవరు తీసిన గోతులో వాళ్ళే చెప్పాలమ్మా, చెప్పాలి మీరు. ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారో. దానియేలును టార్గెట్ చేశారు, చివరికి వాళ్ళే టార్గెట్ అయ్యారు. దానియేలును సింహాల బోనులో వేశారు. దానియేలుని సింహాలకు ఆహారంగా మార్చాలనుకున్నారు, కానీ వాళ్ళే చివరిగా ఆహారం అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలును లోపలికి తీసుకెళ్లి చంపాలనుకున్నారు, కానీ దానియేలు ఇలా మోకరించగానే ఆ సింహాలు దానియేలు ముందు మోకరించాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసిన, కరువు ఖడ్గము హింస ఏదైనను మరణ శాసనమే పొంచున్నను. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచెను, యెహోవా షమ్మా నాకు తోడుగా, యెహోవా నీసి నా ధ్వజముగా, అల్ఫా ఒమేగా ఆది దేవునికే ఆరాధన, ఆరాధన నా ప్రియ యేసు. చప్పట్లు ఆరాధన, ఆరాధన నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన,
ఆరాధన. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. సింహాల బోనులో నిన్ను పడేసినా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సింహాల బోనులోకి వెళ్ళినా నిన్ను నా దేవుడు విడిచిపెట్టాడు. సముద్రం లోతుల్లోకి వెళ్ళిపోయినా, సముద్రం లోతుల్లోకి వెళ్ళిపోయినా, సముద్రం లోతుల్లోకి ఇలా లోతుల్లోకి వెళ్ళిపోయినా, లోతుల్లోకి వెళ్ళిపోయినా ఇలా చెయ్యి బట్టి ఇలా నిన్ను లేపుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సముద్రం లాంటి అప్పులలో ఉన్నావేమో, సముద్రం లాంటి నిందలల్లో ఉన్నావేమో, సంవత్సరాల తరబడి అప్పులు అప్పులు కష్టం. ఎంతకాలం ఈ రోదన, ఎంతకాలం ఈ వేదన, ఎంతకాలం ఈ కష్టం, ఎంతకాలం ఈ నింద, ఎంతకాలం ఈ అవమానం, ఎంతకాలం ఈ 10 మందితోనే పరిచర్య, ఎంతకాలం మందిరం లేని పరిచర్య అని ఏడుస్తున్నావేమో, అని దిగులు పడుతున్నావేమో. అప్పులలో ఎప్పుడొస్తారని భయముతో బ్రతుకుతున్నావేమో. ఆ చూపులు, కొన్ని చూపులు ఉంటాయండి. ఆ చూపులు ఎట్లుంటాయి తెలుసా? అప్పుల్లో ఉన్న వ్యక్తిని ఎలా చూస్తారు? దీనంగా. బాయిలో ఉన్న వ్యక్తిని, యోసేపుని ఎట్లా చూశారు? ఎలా చూశారమ్మా? దీనంగా. అన్నలు, సొంత అన్నలు కదా మీరు, నన్ను అలా చేయకండి అన్నలు, ప్లీజ్ అన్నలని చెప్పి యోసేపు ఏడుస్తూ ఉంటే యోసేపుని చూసి ఇలా నవ్వారు. ఆనాడు యోసేపు పైన పడినటువంటి చూపులు మీ పైన పడుతున్నాయేమో. యోసేపు పైన పడుతున్నటువంటి చూపులు మీ పైన పడుతున్నాయేమో. గుడిసెలో ఉండే వాళ్ళని చూసి ఎలా నవ్వుతారు? ఏయ్ ఇంకా గుడిసెనా? ఏయ్ ఇంకా 10 మందేనా సంఘబిడ్డలు? ఏ ఇంకా కార్ లేదా నీకు? బైకేనా? ఇంకా అప్పులు తీరలేదా? ఇంకా నీ కొడుకుకు ఉద్యోగం రాలేదా? ఇంకా నీ కూతురుకు పిల్లలు పుట్టలేదా? అయ్యో మా బాబుకి 2 కవలలు, అయ్యో మా బాబు సాఫ్ట్వేర్, మా బాబు హార్డ్వేర్, 3 అంతస్తుల బిల్డింగ్ మేము కట్టినాం అని ఎత్తి పొడుస్తారు, చీప్గా చూస్తారు. కానీ ఆ చూపులను నువ్వు మరిచిపోతుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. యోసేపు చరిత్రను దేవుడు మార్చాడు. దానియేలు చరిత్రను దేవుడు మార్చాడు. ఈ రాత్రి నీ చరిత్రను కూడా నా దేవుడు మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నిన్ను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. సకల సమృద్ధి ఉన్నప్పుడు దేవుని గురించి విన్నాడు. పిల్లలు ఉన్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు, వంటలు ఉన్నప్పుడు, గొర్రెలు ఉన్నప్పుడు, సకల సమృద్ధి ఉన్నప్పుడు, ఆస్తి పాస్తులు ఉన్నప్పుడు దేవుని గురించి విన్నాడు. కానీ ఎప్పుడైతే సమృద్ధి సకలము కోల్పోయాడో, అయ్యా ఇన్ని రోజులు నీ గురించి విన్నానయ్యా, కానీ ఇప్పుడు నేను నిన్ను కళ్ళారా చూస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నిందల పాలైతామో, అవమానాల పాలైతామో, ఆర్థిక ఇబ్బందుల పాలైతామో, కష్టాల పాలైతామో, కన్నీళ్ళ పాలైతామో, అప్పుడే దేవునికి దగ్గరైతాం. ఎప్పుడైతే తృణీకరించబడతామో, ఎప్పుడైతే హేళన చేయబడతామో, అప్పుడే దేవుని పాదాలు పట్టుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, కష్టాలతో వచ్చావేమో, కన్నీళ్లతో వచ్చావేమో. మొన్నటి వరకు ఏ కాలం రన్ అయింది? ఎండాకాలం ఉంది. ఎండాకాలంలో ఎండకు ఎండినాం,
చెమటలకు తడిసినాం. ఎర్రటెండలు ఉన్నాయి. ఎర్రటి ఎండల వలె నీ జీవితంలో డ్రై సీజన్ నడుస్తుందేమో. ఈరోజు డ్రై సీజన్లో ఉన్నావా? అదిగో నీ జీవితంలో నా దేవుడు వర్షాకాలాన్ని దయచేయబోతున్నాడు. హల్లెలూయా. వర్షాకాలాన్ని దయచేయబోతున్నాడు. వర్షాకాలము రాబోతుంది. ఎండాకాలంలో సాలు, ఈ రైతులు ఎంత దున్నినా సాలు వస్తుందా? సాలే అంటారు ఇక్కడ, సాలే అంటారా డాడీ? సాలు వస్తుందా? రాదు. సాలు వస్తుందా? రాదు. కానీ ఎప్పుడైతే ప్రైజ్ ద లార్డ్, ఎప్పుడైతే వర్షం పడుతుందో, వర్షం పడి తడిసి ముద్ద ఎప్పుడైతేదో అప్పుడు నాగలు పెట్టి దున్నితే పొరలుగా రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అప్పుడు వేయి విత్తనం సకల సమృద్ధిని నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. టెస్ట్ లేకుండా టెస్టిమోనీ లేదు. ఆమేన్. టెస్ట్ లేకుండా టెస్టిమోనీ లేదు. ఈరోజు టెస్టిమోనీ ఈరోజు రాబోతుంది. ఈరోజు టెస్టింగ్లో ఉన్నావేమో, టెస్టిమోనీ రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. యోబు జీవితంలో ఎండిపోయిన కాలం, దానియేలు జీవితంలో ఎండిపోయిన కాలం, ఈరోజు నీ జీవితంలో ఎండిపోయిన కాలం. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం చదువుచున్నా. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం. తొందరగా. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి, దేవుడు చూసి ఆమె గర్భము తెరిచెను, ఆమె గర్భాన్ని తెరిచాడు. గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాలా గట్టిగా చప్పట్లు. ఏంటమ్మా? ఎవరు ద్వేషింపబడుట? లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాడు. పిల్లలు లేనోళ్ళంటే అందరికీ లోకువనే. పిల్లలు లేనోళ్ళంటే అందరికీ చులకనే. ఇంకా పిల్లలు పుట్టలే, ఇంకా ఎగతాళి చేస్తారు. పిల్లలు లేనోళ్ళు బొట్లు పెట్టకూడదు, పిల్లలు లేనోళ్ళు అక్షంతలు వేయకూడదు, పిల్లలు లేనోళ్ళని ఎదురు రాకూడదు, గుచ్చి చంపుతారు వాళ్ళు. కానీ లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాడు. తన భర్త తనని ప్రేమించలేకపోవచ్చు, తన సహోదరి తనని ప్రేమించలేకపోవచ్చు, కానీ లేయా ద్వేషింపబడుట, తనలో ఉన్నటువంటి వేదన ఎవ్వరు చూడకపోయినా తను ద్వేషింపబడుట నా ప్రభువు చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేక మంది నిన్ను ద్వేషిస్తున్నారేమో, అనేక మంది నీ పరిచర్యలో నిన్ను ద్వేషిస్తున్నారేమో, నీ గ్రామంలో నిన్ను ద్వేషిస్తున్నారేమో, ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావేమో, దిగులు పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాట. లేయా వైపు పడిన కన్నులు ఈ రాత్రి నీ వైపు నా దేవుని కన్నులు పడబోతున్నాయి. హల్లెలూయా. పడక గదిలో కూర్చొని, పడక గదిలో పడుకొని ఒక్కదానివే కన్నీళ్ళు ఏర్లై పారుతూ ఏడుస్తున్నావేమో, దిగులు పడుతున్నావేమో. నా కూతురు పరిస్థితి ఏంటి, నా కొడుకు పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, నాకు ఇంకా సొంతిల్లు లేదు, ఇంకా నాకు గర్భఫలం లేదు, ఇంకా నాకు ఉద్యోగం లేదు, ఇంకెప్పుడు నన్ను దీవిస్తావు ప్రభువా, ఇంకెప్పుడు నా అప్పులు తీరుతావు ప్రభువా, ఇంకెప్పుడు నా జీవితంలో అద్భుతం జరిగిస్తావు ప్రభువా, ఏంటి ప్రభువా నాకు ఈ జీవితం, ఏంటి ప్రభువా నాకు ఈ బలహీనత అని ఏడుస్తూ 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 ఈ ప్రాంగణంలోకి వచ్చావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎటువంటి అనారోగ్యంతో వచ్చావో, ఎటువంటి అప్పులతో వచ్చావో, ఎటువంటి కష్టాలతో వచ్చావో, నా దేవుడు నీ కన్నీళ్లను, నీ కష్టాలను నాట్యముగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేయా వైపు పడినటువంటి కన్నులు మీ మీద పడబోతున్నాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మీ ముందున్నటువంటి పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను అనాథగా బ్రతుకుతున్నప్పుడు ఆయన కన్నులు నా మీద పడ్డాయి. 3 సంవత్సరాల వయసులో అమ్మగారు చనిపోయారు. నాన్నగారు మరొక వివాహం చేసుకొని వచ్చినటువంటి పిన్ని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఆకలికి అలమటించేవాడిని, అనాథగా బ్రతికేవాడిని. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడ తినాలో తెలియదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు. అమ్మని తలుచుకొని ఏడుస్తూ ఉండేవాడిని. అమ్మా నువ్వు ఎందుకు చనిపోయినావమ్మా, అమ్మా నువ్వు ఎందుకు చనిపోయినావమ్మా, అమ్మా ఏంటిదమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉండేవాడిని. కానీ నా కన్నీళ్లను చూసినటువంటి దేవుడు, నా వేదనను చూసినటువంటి దేవుడు, మా విలేజ్లో ఇలాంటి మీటింగ్ జరుగుతుంటే పిడతల ప్రసాదరావయ్య గారు అని ఒక దైవ సేవకులు మా ఊరిలో మరి ప్రభు పరిచర్య చేస్తుంటే ఆయన నన్ను చూశాడు. బాబు ఈయనెవరు అంటే, ఈయన అనాథ అండి, ఈయనకెవరు లేరు, ఇలా ఇంటింటికి వెళ్ళి అడుక్కు తింటూ ఉంటాడంటే, మరి ఒక అనాథ శరణాలయం ఉంది జాయిన్ చేయాలా అని చెప్పినప్పుడు ఆ అనాథ శరణాలయంలో జాయిన్ చేయండి అని చెప్పినప్పుడు వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ అనాథ శరణాలయంలో నన్ను జాయిన్ చేశారు. ఆ అనాథ శరణాలయంలో బ్రతుకుతా ఉన్నా నేను. అనాథలు ఉంటారు కానీ నా అంత అనాథ ఎవరూ ఉండరు. నా ఫ్రెండ్స్ కోసం బాబాయిలు పిన్నిలు ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు, కానీ నా కోసం ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు. అలా నేను ఏడుస్తూ ఉండేవాడిని. మరి మా ఫ్రెండ్స్ కోసం ఎవరో ఒకరు వచ్చి టైగర్ బిస్కెట్ ప్యాకెట్ అని, ఆశా చాక్లెట్లని, వాళ్ళు బిస్కెట్ ఇలా జేబులో ఇలా పెట్టుకొని ఇలా చిన్నగా తీసి ఇలా తినేవారు. నేను వాళ్ళ వైపు చూసి ఏడుస్తూ ఉండేవాడిని. అమ్మ పాయిజన్ తీసుకొని చనిపోయింది, నాన్న విపరీతంగా త్రాగేవాడు. అమ్మా ఎందుకు చనిపోయారమ్మా మీరు, అమ్మా మీరు బ్రతుకుంటే నేను కూడా ఈ బిస్కెట్లు తినేవాడిని కదమ్మా, అమ్మా మీరు బ్రతుకుంటే నేను కూడా వాళ్ళలాగా చాక్లెట్లు తినేవాడిని కదమ్మా అని మా అమ్మని తలుచుకొని ఏడుస్తూ ఉండేవాడిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా అనాథగా బ్రతుకుతున్నటువంటి నేను, మా వార్డెన్ సార్, మా పక్కన ఉన్నటువంటి నా ఫ్రెండ్ సార్ తేజ ఏడుస్తున్నాడని చెబితే ఆయన ఎదురు పొంగు కర్రలు పట్టుకొని విపరీతంగా మరి అరే నువ్వు ఏడ్చి అందరిని ఏడిపించాలనుకుంటున్నావా అని చెప్పి వీపంతా చింతపండు అయ్యే విధంగా నన్ను కొట్టేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మామిడి తోటలోకి వెళ్ళిపోయి ఏడ్చేవాడిని, బాత్రూమ్లలోకి వెళ్ళిపోయి ఏడ్చేవాడిని. అనేకమైనటువంటి కష్టాలు పడుతున్నటువంటి నా జీవితంలో మరి ఎవ్వరూ లేనటువంటి పరిస్థితి. ఆ అనాథ శరణాలయం నుంచి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఈ అబ్బాయి ఉంటే నేను ఉండను అని చెప్పేసేసి మా చిన్నమ్మ బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతుండే మా నాన్నగారు నన్ను మళ్ళా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. మా అమ్మ సంపాదించింది కదా అని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్తుంటే ఒక మాట అన్నందుకు మా నాన్నగారు ఆవులు కట్టేసే దులానికి ఇలా కట్టేసి, ఆవులు కట్టేసే తాళ్లతో వీపంతా కొట్టి మొత్తం కారం పోసి విపరీతంగా కొట్టాడు. ఊరోళ్ళు ఎవరైనా వచ్చి ఆపడానికి వస్తే వాళ్ళని నెట్టేయడం ఒక సైకోలాగా మా నాన్నగారు చేస్తూ ఉండేవాడు. మాది నక్సలైట్ ప్రాంతం, గుమ్మడి నరసయ్య అనే పేరు వినే ఉంటారు మీరు. సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ మాదే. మా ఊర్లో నక్సలైట్స్ వచ్చి మా నాన్నగారిని గద్దించి నన్ను వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోయారు. బుక్కెడు బువ్వ కోసం గన్ను పట్టుకొని నడిచిన జీవితం నా జీవితం. బుక్కెడు బువ్వ కోసం ఆకలితో అలమటించినటువంటి జీవితం నా జీవితం. అలా అడవిలో గన్ను పట్టుకొని తిరుగుతున్నాను, వాళ్ళతో తిరుగుతున్నాను. కాలక్రమేణా మా అమ్మ నాకు బాగా గుర్తుకొస్తూ ఉండేది. నైట్ పడుకున్నప్పుడల్లా అమ్మ గుర్తుకొచ్చేది. అమ్మ ఫోటో ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. నువ్వు ఎందుకు చనిపోయినావమ్మా అని ఏడుస్తూ ఉండేవాడిని. ఒకరోజు మా అమ్మని తలుచుకొని ఒక చక్కని పాట రాసుకున్నాను. తీసుకునేవాడిని, పాడేటోడిని, జేబులో పెట్టుకునేటోడిని పేపర్. ఒక అక్క ఉండేదన్నమాట దళంలో, నక్సలైట్ అక్క నేను ఏడుస్తూ ఉంటే అక్క నేను మా అమ్మని తలుచుకొని ఒక పాట రాసినానక్క, ఆ పాట నేను పాడుతానక్క అని చెప్పినప్పుడు
పాడు నాన్న అని చెప్పేసి అక్క అన్నారు. అక్క అన్నప్పుడు నేను ఆ పాట పాడడం జరిగింది. ఆ పాట పాడినప్పుడు అక్క ఏడవడం ప్రారంభించింది. అక్క ఏడుస్తూ ఉంటే అక్క ఏడుస్తూ మరలా ఆ దళ కమాండర్ అన్న దగ్గరికి తీసుకెళ్ళింది. అన్న అమ్మ తేజ చక్కని పాట రాశాడన్న, అమ్మ పాట ఒక్కసారి మీరు వినండి అన్న అని చెప్పారు. అయితే ఆ రోజు మేకను కట్ చేసుకున్నారు. చక్కగా దళంలో అందరూ ఆ బిర్యానీ వండుకున్నారు. చక్కగా తినడానికి కూర్చున్నారు. అయితే నన్ను పాట పాడమంటే నేను పాట పాడినాను. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. నీవు లేని నన్ను అనాథనన్నారు, నీవు లేని నన్ను అనాథనన్నారు. ఒక్కడినైనాను ఒంటరినైనాను, ఒక్కడినైనాను ఒంటరినైనాను. ఒక్కసారి కనిపించవా, ఒక్కసారి ఒక్కసారి కనిపించవా. ఓ అమ్మా అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అలా ఈ పాట పాడగానే వెంటనే అందరు ఏడవడం ప్రారంభించారు. ఎక్కడ వండిన అక్కడ అన్నాలు వదిలిపెట్టి దళకమండ్రన్న నన్ను పిలుచుకొని నన్ను ముద్దు పెట్టి, నాన్న నీలో మంచి కళాకారుడు ఉన్నాడు, నువ్వు నక్సలైట్గా ఉండడానికి వీల్లేదు అని చెప్పాడు. అని చెబితే లేదు లేదన్నా నక్సలైట్గానే ఉంటా నేను అని చెప్పాను. ఆ రోజు రాత్రి బాగా దుఃఖం వచ్చింది నాకు. నా జీవితాన్ని నాశనం చేశాడు, నా జీవితాన్ని రోడ్డు మీద పడేశాడు, నా జీవితంలో ఇలా అడవిలో మిగిలిపోయాను నేను. నా జీవితాన్ని నాశనం చేసిన మా నాన్నగారిని చంపడానికి డిసైడ్ అయ్యా నేను. ఆ రోజు రాత్రి వెపన్ తీసుకొని వెళ్ళి మా నాన్నగారిని కాల్చి చంపుదామని అందరూ పడుకున్న తర్వాత గన్ను పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను. పరిగెత్తుకుంటూ వెళ్తే ఆ ఆకుల సౌండ్కి మిడ్ నైట్ ఆ దళంలో ఉన్నటువంటి అన్న వాళ్ళు నన్ను పట్టుకొని, అయ్యి తేజ ఎక్కడికి పోతున్నావు ఏంటి అంటే, అన్న ప్లీజ్ అన్న నన్ను వదిలేసేయండి అన్న, ఒక బుల్లెట్ అన్న మా నాన్నగారిని చంపేయాలన్నా, నా జీవితాన్ని నాశనం చేశాడన్నా, నా జీవితాన్ని పతనం చేశాడన్నా, ఒక్క బుల్లెట్ అన్న ప్లీజ్ అన్న చంపేస్తానన్నా నేనని చెప్పి అన్నలని బ్రతిలాడినప్పుడు, లేదు తేజ పార్టీకి చెడు పేరు వస్తుంది వదిలిపెట్టు అని చెప్పినప్పుడు నేను ఆ వెపన్ వదిలిపెట్టేశాను. కొన్ని రోజుల తర్వాత దళకమండ్రన్న మళ్ళీ పిలిచి, నువ్వు పాటలు చక్కగా పాడుతున్నావు, మా పాటలు రాస్తున్నావు, నువ్వు బయటికి వెళ్ళిపో అంటే నన్ను బయటికి పంపించారు. బయటికి పంపించి PDSU ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్లో నన్ను జాయిన్ చేశారు. అక్కడ ధర్నాలు రాస్తారోకలు చేస్తూ ఉండేవాడిని. అప్పుడే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో పనిచేస్తున్నటువంటి నేను బయ్యారం అన్న ఒక విలేజ్లో తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమం జరుగుతున్నటువంటి టైంలో నేను, మధుప్రియ, సాయి చంద్ రీసెంట్గా చనిపోయాడు అన్న గుండెపోటుతో, సాయి చంద్ అన్న, మేమందరం అంతా తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమంలో పాటలు పాడి మరలా నేను బైక్ మీద వచ్చేస్తున్నటువంటి తరుణంలో నాకు భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అయింది. తల పగిలిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. ఒకానొక టైము ఇరిగిపోయిన తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరి ఇల్లందు నుంచి ఖమ్మం తీసుకెళ్ళారు. ఖమ్మం తీసుకెళ్ళిన తర్వాత బ్రతకడు అని చెప్పారు. రక్తపు ముద్దై ఉన్నాను. ఆ సాక్ష్యం చెప్పడానికి ఈరోజు సరిపోదు, కానీ స్పీడ్గా చెప్పి వెళ్ళిపోతున్నాను. ఆ రోజు
ఆ హాస్పిటల్లో రక్తపు ముద్ద ఉన్నప్పుడు నాకు అప్పుడు వయసు 18 సంవత్సరాలు. నీసు స్మెల్ వస్తుంది. ఇప్పటికి 3 రోజులు అయిపోయింది. ఒక నర్సమ్మ వచ్చి, ఏ బాబు నీ దగ్గర నీసు స్మెల్ వస్తుంది, ఏంటి ఎవరు లేరా నీకు బట్టలు మార్చుకోండి. అమ్మా నన్ను అందరూ మోసం చేశారమ్మా, నన్నందరూ వదిలిపెట్టేశారమ్మా, నన్నందరూ వదిలిపెట్టేశారమ్మా, మోసం చేశారు, ఎవ్వరు లేని అనాథనమ్మా అని చెప్పి నేను ప్రార్థన చేసినాను. ఆ బిడ్డకు రిక్వెస్ట్ చేసినాను. తన కొడుకు లాంటి వయసు నాది. తన కొడుకు బట్టలు తీసుకొచ్చి ఒక పెరుగన్నం బాక్స్ తీసుకొచ్చి ఇచ్చింది. న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇచ్చింది. నాన్న ఎవరు లేనోళ్ళకు దేవుడే దిక్కు, నువ్వు ప్రార్థన చేసుకో అంటే, నేను చదివింది క్రిస్టియన్ హాస్టలే కానీ అనాథ శరణాలయమే కానీ ప్రార్థన అవన్నీ మర్చిపోయి ఉద్యమాల బాట పట్టినాను. ఎర్ర జెండా కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాను. జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అని ఈ ఉద్యమం కోసం పరిగెత్తా ఉన్నాను. దేవుణ్ణి విడిచిపెట్టాను. కానీ ఆ రోజు రాత్రి నిలువు మోకాలేసి ప్రభువా అందరు నన్ను విడిచిపెట్టేశారు, అందరు నన్ను వదిలిపెట్టేశారయ్యా. అయ్యా నువ్వు గనక నన్ను ఈరోజు తాకితే, ఈరోజు నువ్వు గనక నాతో మాట్లాడితే నీకోసం బ్రతుకుతాను ప్రభు అనాథను. ప్రభు దిక్కులేనోడయ్యా, దిక్కులేనోడికి నువ్వే దిక్కు కదా ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తున్నటువంటి టైంలో దేవుని స్వరము, నా ప్రియ కుమారుడా తేజ నువ్వు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాలి అంటున్నాడు. ఎవరు నాతో మాట్లాడేది అంటే నేనే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుని. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. 18 సంవత్సరాల వయసులో ప్రభు పిలుపునందుకొని భద్రాద్రి కొత్తగూడెంలో అడుగుపెట్టాను. భద్రాద్రి కొత్తగూడెంలో చిన్న రేకుల షెడ్డు. ఒక అన్న గోదావరికని వెళ్ళిపోతుంటే ఆ అన్న ట్యూషన్ పాయింట్ రన్ చేశాడు. ఆ ట్యూషన్ పాయింట్ నాకు అప్పగిచ్చాడు. సింగరేణి హాస్పిటల్ పక్కన ఆ ట్యూషన్ రన్ చేస్తున్నటువంటి టైంలో అందరూ నా డ్రెస్సింగ్ చూసి అందరు వెళ్ళిపోయారు. ఆకలితో అలమటించేవాడిని. ట్యూషన్ కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. గ్యాస్ లేదు, అన్నం లేదు. ఏడుస్తూ ఆకలితో కడుపు నొప్పితో ఏడుస్తుంటే ఒక 3 పిల్లలు వచ్చి, అన్న ఎందుకు ఏడుస్తున్నావు అన్న అంటే, అన్న నాకెవరు లేరు, నా ఆకలి అవుతుందని చెప్తే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బాక్స్ తీసుకొస్తే కొంచెం తినేవాడిని. వాళ్ళకి చెప్పేవాడిని నేను, మీరు మంచి అదృష్టవంతులు, మంచి తల్లిదండ్రులు దేవుడు మీకు ఇచ్చాడు అని చెప్పి, తల్లిదండ్రుల మాట వినండి అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసేవాడిని. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు కాదు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పాదాలు ఒత్తడం, తల్లిదండ్రుల మాట వినడం చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలలో చాలా చేంజెస్ చూసి ఆ పిల్లల్ని మరలా నా దగ్గరికి పంపడం, ఆ పిల్లలు ఇంకొక కొంతమందికి చెప్పడం, వాళ్ళ తల్లిదండ్రులు కొంతమందికి చెప్పడం, నా ట్యూషన్ పాయింట్ని దేవుడు బ్లెస్ చేయడం స్టార్ట్ చేశాడు. 3తో 70 మంది అయ్యారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 70 మంది పిల్లలు ట్యూషన్ పాయింట్లో జాయిన్ అయ్యారు. 70 మందితో ప్రారంభించాను ట్యూషన్ పాయింట్. ఒకరోజు రంజాన్ వచ్చింది, బిర్యానీ తీసుకొచ్చారు. ఆ బిర్యానీ చాలా వచ్చింది. ముస్లిం పిల్లలు ఎక్కువ ఉంటారు నా దగ్గర. సో ఆ బిర్యానీ పంచడానికి పోయినా నేను. పంచడానికి పోతే చిన్న పిల్లలు ఇలా పెట్టగానే ఇలా తినేస్తున్నారు. ఆ మొత్తం నిండిపోయింది. దాదాపుగా ఒక 15 కేజీల గిన్నె మొత్తం నిండిపోయింది బిర్యానీతో. మొత్తం వెళ్ళి పంచినా కానీ సాటిస్ఫాక్షన్ లేదు. ఆ రోజు రాత్రి వచ్చి పడుకున్నాను. మరి ప్రభువా నేనైతే 3 పూటలు తింటున్నాను ప్రభువా, నాలాంటి అనాథల పరిస్థితి ఏంటి ప్రభువా అని చెప్పి ఆ రోజు కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నాతో మాట్లాడి నువ్వు ఒక అనాథ శరణాలయం పెట్టమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 18 సంవత్సరాల వయసులో దేవుడు నాతో అనాథ శరణాలయం పెట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎవరు సహకరిస్తారా ఏంటా అని ఏం ఆలోచించలేదు. ఒకటే, దేవుని పాదాలు పట్టుకున్నాను. అమ్మ ప్రేమకు దూరమైన నేను అమ్మ అనే పేరుతో అమ్మ అనాథ శరణాలయం ప్రారంభించాను. ఆకలికి అలమటించినటువంటి నేను ఈరోజు అనేక మంది అనాథ పిల్లలను పోషిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. కృప కలుగును గాక. కూటికి గతి లేని నన్ను ఈరోజు దేవుడు ఈ స్థితిలో నిలుచోబెట్టాడు. ఆమేన్. చిన్న రేకుల షెడ్డులో రన్ చేసేవాళ్ళం. ఉపవాస ప్రార్థన
ఆ రేకుల షెడ్డు ఖాళీ చేయమన్నారు. 21 రోజులు ఉపవాసాన్ని ప్రకటించుకున్నాను. 21 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నాను. ఖాళీ చేయమంటే ప్రభువా మీరు రమ్మంటేనే వచ్చాను కదా ప్రభువా, ఏంటి ప్రభువా ఏంటి ప్రభువా అని చెప్పి కన్నీరు గార్చి ప్రార్థన చేశాను. 21 రోజులు అయిపోయినాయి. 22వ రోజు, ఆ 21 రోజులు కూడా ఒక రూమ్ కాదు, ఒక హాల్లోనే వీళ్ళందరూ పిల్లలందరూ అన్నం తినేవాళ్ళు. అక్కడే మన ఆర్ఫనేజ్ పిల్లలు. వాళ్ళు తింటుంటే డాడీ కొంచెం తినండి అంటే లేదు లేదు నాన్న అనేవాడిని. వాళ్ళు ఏడుస్తూ తినేవాళ్ళు మా డాడీ కోసం, నా కోసం ప్రార్థన చేస్తూ. అలా 21 రోజులు అయిపోయిన తర్వాత 22వ రోజు ఒక కారు వచ్చి మన శరణాలయం ముందు ఆగింది. ప్రైజ్ ది లార్డ్. ఒక కారు వచ్చి ఆగింది. ఒక దంపతులు వచ్చి దేవుడు మాతో మాట్లాడాడు, దేవుడు నీకు ఎకరం స్థలం కొనేయమని. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా హల్లెలూయా. ఆ ఎకరం స్థలాన్ని వాళ్ళు కొనిచ్చారు. ఈరోజు ఘనమైన పరిచర్య ఆ స్థలంలో మందిరము, అనాథ శరణాలయము, అనాథ వృద్ధుల శరణాలయము కట్టబడ్డది. ప్రియ దేవుని జనాంగమా, ఆకలికి అలమటించినటువంటి నా జీవితంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు దేవుడు జరిగించాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఆకలి 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 కోసం ఏడ్చిన నా జీవితంలో, అనాథగా బ్రతికినటువంటి నా జీవితంలో ఈరోజు అనేక మంది ఆకలి తీర్చడానికి దేవుడు కృపనిచ్చాడు. నా సంఘ బిడ్డలు మటన్ అంటే మటను, చికెన్ అంటే చికెను, ఫిష్ అంటే ఫిష్ చూస్తూ ఉంటే నిజంగా యేసు ప్రభు గనుక నాకు దొరకకపోయి ఉంటే నా జీవితం ఏమైపోయేదో కదా. యేసు ప్రభు గనుక నాకు దొరకకపోయి ఉంటే నా బ్రతుకేమైపోయేదే కదా. ప్రియా దేవుని జనాంగమా, ఈ గ్రామ ప్రజలారా, ఈ గ్రామ యవనస్తులారా, ఈ గ్రామ తల్లులారా, ఈ గ్రామ తండ్రులారా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్నటువంటి నా జీవితంలో దేవుడు ఏ అద్భుతాన్ని అయితే జరిగించాడో మీ పిల్లల జీవితంలో నా దేవుడు జరిగించబోతున్నాడు. మీ పిల్లల జీవితంలో నా దేవుడు జరిగించబోతున్నాడు. తమ్ముళ్ళు మీలాగా రోడ్ల మీద కూర్చొని పాస్టర్లను ఎగతాళి చేసిన జీవితం నాది. పాస్టర్లను అనేక మందిని రాళ్లతో కొట్టిన జీవితం నటువంటి నాది. ఎందుకంటే పెంపకం లేదు, నాకు పెంపకం లేదు. ఎవరిని పడితే వాళ్ళని కొట్టేవాడిని. కానీ దేవుడు ఈరోజు ఈ స్థితిలో నన్ను నిలుచోబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఆకలితో కడుపిలా పట్టుకొని ఏడ్చేవాడిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే. తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే. తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా. అనాథనైనా నన్ను ఆదుకున్నావే. నీ సేవ చేసి కృపనిచ్చావే. అనాథనైనా నన్ను ఆదుకున్నావే. నీ సేవ చేసి కృపనిచ్చావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా. ఈరోజు నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడమ్మా. నా దేవుడు ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాడు. దానియేలు ద్వేషింపబడుట దేవుడు చూశాడమ్మా. యోబు ద్వేషింపబడుట దేవుడు చూశాడు.
ఈరోజు నీవు ద్వేషింపబడుట, నేను ద్వేషింపబడుట దేవుడు చూస్తున్నాడు. ఒకరు ద్వేషింపబడితే నీ జీవితంలో నువ్వు ద్వేషింపబడవు. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. యోసేపును అందరూ ఎలా చూశారు? అనాథగా చూశారు. అవునా? ఎలా చూశారండి? అనాథగా చూశారు. కానీ దేవుడు ఏం చేశాడు? ప్రధానమంత్రిగా చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును దేవుడు ఎలా చూశాడు? దావీదుని అన్నదమ్ములు ఎలా చూశారు? దావీదుని ఎలా చూశారు చెప్పాలా? ఎలా చూశాడు? గొర్రెల కాపరిగా చూశాడు. కానీ దేవుడు ఎలా చూశాడంటే మహారాజుగా చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నిన్ను ఎవరు ఎలా చూస్తున్నారనేది లెక్క కాదు, దేవుడు ఎలా చూస్తున్నాడనేది లెక్క. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి బ్రదర్స్, చప్పట్లు కొట్టండి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా. మనుషులు మనల్ని ఎలా చూస్తున్నారనేది లెక్క కాదు, దేవుడు ఎలా చూస్తున్నాడనేది లెక్క. గట్టిగా చప్పట్లు కొట్టాలా. పాస్టర్ అమ్మతేజను అనాథగా చూశారు, అనాథగా చూశారు. దేవుడు ఎలా చూశాడంటే ఒక ప్రవక్త అభిషేకాన్ని చూశాడు. గట్టు గట్టిగా చెప్పండి, గట్టు గట్టిగా చెప్పండి, గట్టు గట్టిగా చెప్పండి, గట్టు గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి కొట్టాలా, గట్టిగా చెప్పండి కొట్టాలా. దేవుడు మిమ్మల్ని లేకపోతున్నాడు, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా చెప్పండి కొట్టాలా, చెప్పండి కొట్టాలా. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, 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 ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. నువ్వు అనుకుంటున్నావు నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని, గుండెలు బాదుకొని వచ్చినావు. కానీ మనుషులు ఎగతాళి చేస్తున్నారు, కానీ దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. ఆమేన్. ఈ మనుషులు ఎలా చూస్తున్నారు అనేది లెక్క కాదు, దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు అనేదే లెక్క. ఆమేన్, ఆమేన్, కృప కలుగునుగా. ఆమేన్. నీ కన్నీరు నాట్యముగా మార్చబోతున్నాడు దేవుడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా, ఆమేన్. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. చెప్పండి, కృప కలుగును గాక. ఆమేన్. తలల మీద చేతులు పెట్టుకుందామా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. నాలాగా అనాథ శరణాలయం ఎవరికైనా పెట్టాలని ఉందా? చెప్పండి. అనాథ శరణాలయం ఎవరికైనా పెట్టాలని ఉందా? చేతులు చూపెట్టండి. అనాథ శరణాలయం పెట్టాలి అనుకునేవారు. హల్లెలూయా. అనాథ శరణాలయం పెట్టాలి అని ఒక ఆశతో ఉన్నవారు, అనాథ శరణాలయం కట్టాలని ఒక ఆశతో ఉన్నవారు చేతులు చూపెట్టండి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేయలేపింది? పాల్ బ్రదరా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. నువ్వు అనాథ శరణాలయం పెడతావా అంటారు మనుషులు. ఆమేన్. నేను అనాథ శరణాలయం పెట్టాలనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అనాథ శరణాలయం నేను పెట్టబోతున్నాను, దేవుడు నన్ను దీవించబోతున్నాడు. నువ్వు లేదా ఏమనుకోకు. అనాథ శరణాలయం పెడతా అన్నప్పుడు జేబులో చేతులు మన 10 రూపాయలు చూపెట్టు, 10 రూపాయలు చూపెట్టు. ఎందుకురా నీ బతుకు, నీకు 10 రూపాయలే గతి లేదు, నువ్వు అనాథ శరణాలయం పెడతావా అన్నారు అందరూ. ప్రైజ్ ది లార్డ్. కూర్చున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు
మాటలాడిన నోర్లన్నీ కూడా మూయబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మనం ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇన్ని రోజులు నీకు శాపం ఉందేమో, శాపాన్ని నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. చేతులు పైకి లేపుదామా, చేతులు పైకి లేపుదామా. ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. ఆమేనండి. మీ శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు, మార్చబోతున్నాడు. మీ శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. ఈరోజు మనుషులు నిన్నెట్లా చూస్తున్నారు అనేది లెక్క కాదు, దేవుడు నిన్నెట్లా చూస్తున్నాడు అనేది లెక్క. ఆమేనండి. మనుషులు నిన్ను చాలా చీప్ గా చూస్తారు. యోసేపును ఒక అనాథగా చూశారు, దిక్కు లేని వాడిగా చూశాడు. కానీ నా దేవుడు ప్రధానమంత్రి అభిషేకం చూశాడు. దావీదుని గొర్రెల కాపరిగానే చూశాడు. ప్రవక్త వచ్చి ఇంకొకడు ఉండాలా ఏడి అంటే వాడు స్నానం చేయడండి, వాడి దగ్గర మొత్తం గొర్రెల స్మెల్లే వస్తుంది. పాసిపోయిన అన్నం తినేటోడు, ఎప్పుడో కట్టుకొని పోతాడు. పాసిపోయిన అన్నం కట్టుకొని పోతాడు. ఛీ వాడా, వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళిద్దరు గొప్పోళ్ళయ్యా. ఆయన గొర్రెల కాపరిచ్చి ఆయనను అభిషేకిస్తారా మీరు? దేవుడు అంటున్నాడా, ఆయనే నాకు కావాలా. హల్లెలూయా, ఆయనే నాకు కావాలా. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువునా. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. చీవాడా, ఆయన దిక్కులేనోడు, గొర్రెల స్మెల్ మొత్తం మురికి స్మెల్ వస్తుంది ఆయన దగ్గర. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకు మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, మట్టిలో నుంచి ఎత్తువాడు ఆయనే. లేమిగల వానిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, కుప్పలో నుండి లేవనెత్తు ఆయనే. ఆమేన్. ఆయననే మనం చూడాలా. మనుషులను చూస్తే నువ్వు అడుగు తీసి అడుగు పెట్టలేవు. అందుకనే మాట్లాడుకునే వాళ్ళని ఎప్పుడు మనం చూడొద్దు, దేవుని మాటనే వినాలి. నిందల వైపు, అవమానాల వైపు, కష్టాల వైపు, కన్నీళ్ళ వైపు చూస్తే నువ్వు ముందుకు వెళ్ళలేవు. మేమిద్దరు నడుచుకుంటూ వెళ్తే, నేను నా భార్య ఇద్దరు నడుచుకుంటూ వెళ్తే వీళ్ళకి పిచ్చి పట్టిందిరా అన్నారు. ఇంత చదువు చదివి పోయి ఛీ ఒక అనాథగాన్ని పెళ్లి చేసుకున్నావు నువ్వు, ఛీ నీ బతుకు అన్నారు. ఇంత చదువు చదివి ఎంటెక్ చదివి కిడ్జీ స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేసి పోయి ఛీ ఒక దిక్కులేనోడిని పెళ్లి చేసుకున్నావా, ఛీ నీ బ్రతుకు అన్నారు. బాత్రూంలోకి వెళ్ళిపోయి ట్యాప్ ఇప్పుకొని బోర్న ఏడ్చేది, నాకు చెప్పకుండా గుండెలు పగిలేలాగా ఏడ్చింది. 3 సంవత్సరాలు 2 చీరల మీద ఉంది. 3 సంవత్సరాలు 2 చీరలు. స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూ స్కూల్లో టీచింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అందరూ కర్రీస్, మంచి కర్రీస్ తీసుకుంటే ఎప్పుడు మామిడికాయ పచ్చడే ఉండేది తన బాక్స్లో. అందుకనే తన స్కూల్లో తన పేరేంటి తెలుసా? పచ్చడి మేడం అంటారు. బ్లెస్సి మేడం కాదు, పచ్చడి మేడం అని ఎగతాళి చేస్తారు. ఆ రోజు దిక్కులేని పరిస్థితి మా చినిగిపోయిన బట్టలు, ఇదంతా చినిగిపోయి ఉండేది. తన డ్రెస్ అంతా చినిగిపోయిన డ్రెస్ వేసుకొని వస్తే నేను పండ్ల పుల్ల ఇలా తోముకుంటా ఉన్నా, గుండెలు పగిలేలా ఏడుస్తున్నా. ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? ఎందుకు నువ్వు అంత గొప్ప కుటుంబంలో పుట్టిన దానివి, ఎందుకు ఈ అనాథను పెళ్లి చేసుకొని ఇంత కష్టాలు పడుతున్నావు అంటే, ఏంది చినిగిపోయిన బట్టలు అంటే, అప్పుడు ఒక మాట చెప్పింది, ఇదే చేతులతో లక్షల మందికి మనం బట్టలు పంచబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లక్షల మంది ప్రజలు, వేల మందికి కాదు, లక్షల మంది ప్రజలకు మనం బట్టలు పంచబోతున్నామని చెప్పు.
అనేక మంది చెప్తే ఈ అనాథను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని చాలామంది తృణీకరించారు, మాటలు మాట్లాడారు. కానీ ఈరోజు ఎవరి ముందైతే తల దించుకున్నామో వాళ్ళ ముందే మా తల ఎత్తబడ్డది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా తమ్ముడు, నా చెల్లి నిందలతో వచ్చారేమో, కష్టాలతో వచ్చారేమో, కన్నీళ్లతో వచ్చారేమో, ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో వచ్చారేమో, ఉద్యోగం లేక వచ్చావేమో, పిల్లలు పుట్టక వచ్చావేమో. ఈరోజు ఎంత వేదనతో నువ్వు వచ్చావో, ఎంత కన్నీళ్లతో వచ్చావో, ఈరోజు నీకు శుభవార్త ఏంటిదంటే నీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడబోతున్నాయి. హల్లెలూయా.